లవ్ స్టోరీస్ తీసి లవర్ బాయ్‌గా నిరూపించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సూపర్ హీరోగా వస్తున్నారు. ఎప్పుడైనా సాహసం చేస్తున్నా అని అనిపించిందా మీకు? అంటే కొత్తగా ఏదో చేయాలి, నేను ఏది చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది అనుకునే సమయంలో ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి నాకు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను ప్రశ్నించుకున్నప్పుడు, నేను ఒక సూపర్ హీరో క్యారెక్టర్‌కి న్యాయం చేయగలుగుతానా? చేస్తానా? అని చాలా ప్రశ్నించుకున్నాను. లుక్ టెస్ట్ చేసాం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత యెస్, ఐ థింక్ ఐయామ్ ఏబుల్ టు జస్టిఫై నాకు అనిపించింది. మీకెలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ సక్సెస్ అక్కడే కొట్టాం మేము. ఆ లుక్‌లోనే ఐ థింక్ వర్ ఏబుల్ టు సక్సీడ్. అండ్ ఇప్పుడున్న నేపథ్యంలో, ఇప్పుడున్న వచ్చే సినిమాల్లో సూపర్ హీరో జానర్ బాగా పాపులర్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మైథాలజీ జానర్ కూడా బాగా పాపులర్ అవుతుంది. ప్లస్ మన సనాతన ధర్మం గురించి, మన మూలాల గురించి వచ్చే సినిమాలు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. లక్కీలీ ఆర్ ఐ థింక్ ఇట్స్ మెంట్ టు బీ, అవర్ మూవీ హ్యాస్ ఆల్ ద 3 జానర్స్ అండి. సో ఐ థింక్ ద ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. మీ మూవీ చూస్తే మొత్తం యాక్షన్ అని చెప్తున్నారు. అసలు మీకు ఇంజ్యూరీ అయిందంట. ఎన్ని రోజులు తీసుకున్నారు రెస్ట్? ఇంజరీ నాకయింది 18 మంత్స్ అగో అండి. ఫస్ట్ 3 మంత్స్ నేను ఐ కుడెంట్ వాక్ ప్రాపర్లీ. ఎందుకంటే ఏసీఎల్, మెనిస్కస్ 2 టేర్ అయ్యాయండి. అది ఒక చాలా పెద్ద సీరియస్ ఇంజరీ. అది మీరు ఆహ్, ఎవరిని అడిగినా అయ్యో! చాలా పెద్ద సీరియస్ ఇంజరీ అంటారు. నేను రికవర్ అయ్యాను. రికవర్ అయ్యి రిహార్సల్స్ రెడీ అవుతున్న సమయంలో మళ్ళీ టేర్ అయింది. సో అప్పుడు అసలు నేను చాలా, అంటే ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన స్టేజ్ అండి. ఎందుకంటే రికవర్ అయ్యి చాలా కష్టపడ్డా. 16 మంత్స్ పట్టిందండి రికవర్ అవ్వడానికి. 16 మంత్స్ రికవర్ అయ్యి రెడీ అవుతున్న సమయంలో మళ్ళీ టేర్ అయింది. సో లాస్ట్ 2 మంత్స్ మీరు నమ్మరు, ఎవ్రీడే ఫిజియోకి వెళ్తున్నా. ఇప్పుడు కూడా కొంచెం ఉంది, కానీ ఇంకా డిలే చేయకూడదు. నా వల్ల ఇంకా ఎంత వీళ్ళు డిలే చేయగలుగుతారు అనేది ఇంకా సాహసం చేసి ఇంకా చేసేస్తున్నాం. ఎప్పుడైనా అనిపించిందా ఈ మూవీకి ఇంత రిస్క్ అవసరమా అని? అనిపించింది, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్. అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎక్కడో ఒకటి బయటకు రావాలి. సో బహుశా మేబీ ఇదే నాకు టెస్ట్ అనుకుంటా. ఒక పర్సనల్ ట్రయల్ అండ్ ట్రిబ్యులేషన్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత రియల్ సక్సెస్ వస్తుందని నా అభిప్రాయం. బహుశా ఇదే ఆ సక్సెస్ అనుకుంటున్నాను నేను. నాకు తెలుగు సినిమాలు అనగానే ఫస్ట్ 'మగధీర', అలాగే 'బాహుబలి', 'కల్కి' వీఎఫ్ఎక్స్ గుర్తుకొస్తాయి. ఈ మూవీలో కూడా వీఎఫ్ఎక్స్ ఎక్కువ ఉందని డైరెక్టర్ అంటుండు. వీఎఫ్ఎక్స్ ఎంత ఉంటుంది ఈ మూవీలో? విఎఫ్ఎక్స్ ఆల్మోస్ట్ 2500 షార్ట్స్ ఉంటాయండి. సో నౌ యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ ఇస్. అండ్ మర్జెక్ సార్ అని, ఇట్స్ అ వెరీ లార్జ్ కంపెనీ ఫ్రమ్ ద యూకే. వాళ్ళు సీజీ విఎఫ్ఎక్స్ ప్లస్ వర్చువల్ ప్రొడక్షన్ కూడా చేస్తారు. సో వాళ్ళు దీనికి సీజీ విఎఫ్ఎక్స్ చేయడం విశేషం. ప్లస్ ఇప్పుడు వాళ్ళు సినిమాని టేక్ ఓవర్ చేశారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే సీజీ విఎఫ్ఎక్స్ ఇస్ ద స్ట్రెంగ్త్. అండ్ ఖచ్చితంగా మీరు సీజీ విఎఫ్ఎక్స్ చూసే వెళ్ళండి. They have arranged a place where you can see all the shots. టీజర్ చూస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? సినిమా అంటే ఇప్పుడు ఈ ఫైట్ సీన్ ఈ వీక్ అయిపోతుందండి. సీజీ విఎఫ్ఎక్స్ ఓన్లీ ఫర్ ద ఫైట్ సీన్ విల్ టేక్ 60 days. మిగతా సినిమా మొత్తం అయిపోయింది. అది అయిపోతే ఇంకా విల్ ఫిగర్ అవుట్ ద డేట్. అంటే నా మనసులో ఉన్నది శివరాత్రి అండి. ఎందుకంటే శివుడు రిలేటెడ్ మూవీ ఇది. ఇంకా ఆయన అనుగ్రహం ఉంటే మేబీ విల్ రీచ్ దట్ టార్గెట్. చూద్దాం, లెట్స్ సీ. మీకు డ్రీమ్ రోల్ అంటూ ఏముంది? ఇదే నా డ్రీమ్ రోల్ అండి. నేను చిన్నప్పటి నుంచి సూపర్ హీరో చేద్దాం అనుకున్నాను. గాడ్స్ గ్రేస్ సూపర్ హీరో రోల్, సూపర్ హీరో రోల్ తగిలింది. అండ్ హోప్ఫుల్లీ దిస్ విల్ బికమ్ అ డ్రీమ్ రోల్ ఫర్ అదర్ పీపుల్ ఇన్ ద ఫ్యూచర్, హోప్ఫుల్లీ. తెలుగు ఆడియన్స్ ఎక్కువ మల్టీ స్టారర్ మూవీ చూద్దాం అనుకుంటారు. మీకు ఏ హీరోతోని నటించాలని ఛాన్స్ ఉంది? అందరండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్. అంటే మన తెలుగు హీరోస్ పాన్ ఇండియాలో అసలు దుమ్ము దులుపుతున్నారు. సో ఎనీ హీరో ఐ లవ్ టు డూ ఇట్. బికాజ్ నేను ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ని. సో నాకు ఒక టీం వర్క్, ఆ ఫీల్ బాగా ఇష్టం ఉంటుంది. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ 2 heroes, 3 heroes. ఐమ్ హ్యాపీ ఎనీ వన్. సూపర్ విలన్గా ఛాన్స్ వస్తే ఈ హీరోతో చేస్తారు. అదే నేను చెప్పినట్టు ప్రభాస్ గారితో లేదంటే మహేష్ బాబు గారితో అండి. బికాజ్ ఐ థింక్ దేర్ ఆర్ గ్రేట్ డెఫినేషన్ ఆఫ్ అన్ హీరో. సో ఐ ఫీల్ ఐ వుడ్ బీ అ గుడ్ సూపర్ విలన్ ఆపోజిట్ దెమ్. అంటే ఐమ్ మచ్ యంగర్ వర్షన్, బట్ ఐ ఫీల్ ఇట్ బీ నైస్. అందరు ఆడియన్స్ ఎక్కువ వెయిట్ చేసేది సెప్టెంబర్ 5th ఓజీ గురించి. అవును, ఎలా వెయిట్ చేస్తారు? నేను కూడా అండి. ఐల్ బీ దేర్ ఆన్ ద ఫస్ట్ డే. విల్ బీ డన్ విత్ దిస్ షూట్ కాబట్టి నేను కూడా చాలా ఆనందంగా వెళ్ళి చూస్తాను. అండ్ ఐ హోప్ ఓజీ సిమెంట్స్ పవన్ కళ్యాణ్ సార్ యాజ్ ది ఓజీ, బికాస్ హీ డిజర్వ్స్ ఇట్. అండ్ ఐ విష్ దట్ మూవీ ఆబ్వియస్లీ ఆల్ ద వెరీ బెస్ట్ యాజ్ అ ఫ్యాన్. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్.